మతం అనేది ఏం నేర్పుద్దంటే దేవుని చేరుకోవటానికి మనిషి ఏమేం చేయాలి, హోమాలు, యజ్ఞాలు, ప్రార్థనలు, ఉపవాసాలు ఎన్ని చేస్తే కానీ దేవుడి దగ్గరికి చేరం అంటాడు. ఇది మతం నేర్పేది. కానీ నా యేసయ్య నేర్పేది ఏంటంటే, యేసయ్య గురించి బైబిల్లో కరెక్ట్గా చూస్తే మనిషిని చేరటానికి దేవుడు ఏమేం చేశాడని అంటాడు. ఇంత తేడా. ప్రతి గ్రంథం, ప్రతి మంత్ర గ్రంథం ఏది తీసుకున్నా సరే దేవుని చేరటానికి, దేవుడిని ఇష్టపెడతాకి, లేకపోతే దేవుని సంతోష పెడతాకి మనిషి ఏమేం చేయాలి అని రాసి ఉంటుంది. కానీ బైబిల్లో మాత్రమే కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనిషిని చేరటానికి ఆ దేవుడు ఏమేం చేశాడు అని రాసి ఉంటుంది. మతం అన్నాను, క్రైస్తవ కూడా మతమే. క్రైస్తవ మతం కూడా ఉంది. ఆ క్రైస్తవ మతంలో కూడా చెప్పే ఏంటంటే అది చేయండి, ఇచ్చేయండి అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలామంది పాప సరిగ్గా తెలుసుకోక, క్రీస్తు సరిగ్గా దేవుడి గురించి సరిగ్గా తెలుసుకోక చాలామంది దేవుళ్ళలోకి రావట్లే. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, దేవుని సంతోషంగా ఉండాలంటే, ప్రార్థన చేసుకోవాలంటే, చర్చకి రావాలంటే నువ్వు అది తీసేయి, ఇది తీసేయి అంటారు. ఏది తీసేయి? అది తీసేయి. చెవులు తీసేయి, బొట్టు తీసేయి, ముక్కు తీసేయి, చెవులు తీసేయి, మెడ తీసేయి, నువ్వే తీసేయి. ఇది ఒక మతం. అందుకని క్రైస్తవ మతం జారద్దు. ఇది ఒక మతంగా బతుకుతున్నారు. ఏం తీసేయి? చెవులు తీసేయి. అది లేదు. పూలు పెట్టుకోకు, అది పెట్టుకోకు, ఇదంతా బాహ్యం. ఇది మతం ఇదే నేర్పిస్తుంది. మతం మడి నేర్పిస్తుంది. ఇలా ఉండు, నిష్ఠగా ఉండు, అది తినొద్దు, అది తాకొద్దు, అది చూడదు, ఇలా ఉండు, అలా ఉండు. క్రైస్తవ మతం కూడా జారొద్దు దయచేసి. క్రైస్తవ మతం వల్లే చాలామంది దేవుళ్ళలోకి రావట్లా. దేవుడు కూడా, నా దేవుడు ఎంతో బాధపడుతున్నాడు, నేనేదో యాగం చేసి జనాలందరికి ఫ్రీగా ఇస్తే మీరేంట్రా ఎన్ని పెడుతున్నాడు అంటాడు దేవుడు. ఎవడు చెప్పాడు? నేను చెప్పానా అంటాడు యేసయ్య. అదేం కాదు. అక్కడికి వెళ్ళొద్దు, చుట్టాలను పలకరించొద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, అక్కడ తినొద్దు, ఇక్కడ తినొద్దు. ఇది మతం. ఇది క్రైస్తవ మతం. అందుకని మతం ఏం నేర్పుద్దంటే దేవుడు చేరుకోవటానికి ఏమేం చేయాలా నేర్పిద్ది. అది క్రైస్తవ మతం కూడా నేర్పిద్ది. కానీ నా దేవుడు ఏమన్నాడు తెలుసా? నా దేవుడు ఏమంటాడంటే, నువ్వు నన్ను ఎమ్మడికి చేరలేవు, నువ్వేం చేసి నా దగ్గర రాలేవు, నువ్వు ఎంత మంచిగా బతుకు, నా దగ్గర రాలేవు, నువ్వు బతకలేవు. కాబట్టి అది ఆలోచించే, చూసే, నేను ప్రేమించే నేనే నీ కోసం దిగి వచ్చా, నన్ను అంగీకరించాలన్నాడు. ఇంత గొప్పగా ఎవరు చెప్తారండి? ఇంత గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? అందుకని దయచేసి మళ్ళీ ఈరోజు అన్ని మతాలు కాదు, నేను ప్రత్యేకంగా క్రైస్తవ మతం గురించి చెప్తున్నా. క్రైస్తవ మతంలో జారద్దు, క్రైస్తవ మతాన్ని నమ్మొద్దు, దాని జోలికే పోవద్దు. అది సత్యం తెలుసుకుని అన్యులు అనమాట వాళ్ళు. అందుకని క్రైస్తవులు పరలోకం వెళ్ళరు, దేవుని బిడ్డలు, కుమార్తెలు వెళ్తారు. తర్వాత ఎలా నమ్మాలి బైబిల్ అంటే? ఇంకోటి ఏంటంటే, బైబిల్లో రాసున్నాయి జరగాలి. ఒకప్పుడు జరిగినాయండి, 2000 సంవత్సరాల క్రితం జరిగినాయి, ఇప్పుడు ఏం లేదు అనుకోవటానికి లేదు. నేను చూస్తే ఈ సంఘం అవ్వచ్చు, ఇంకో సంఘం అవ్వచ్చు, ప్రపంచవ్యాప్తంగా బైబిల్లో స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యకాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమి జరిగినాయో బైబిల్లో ఇప్పుడు కూడా అవే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అదే కదా జరగకపోతే నేను బైబిల్ పక్కన పెట్టేసేవాడిని. సారీ, దిస్ ఇస్ నాట్ లివింగ్ వర్డ్, జీవాహారం కాదు ఇది. ఒకప్పుడు వార్త, గుడ్ న్యూస్, సువార్త. ఎందుకంటామంటే ఈరోజు కూడా సువార్త. ఎందుకంటే ఒకప్పుడు చరిత్ర చెప్పట్లా, ఇప్పుడు కూడా యేసయ్య సజీవుడై ఉన్నాడు. సజీవుడు అంత మాత్రమే కాదు, ఆ సజీవైన దేవుడు అప్పుడు చేసే కార్యాలే ఇప్పుడు చేస్తున్నాడు. మనుషులు పలకరిస్తున్నాడు, మారుస్తున్నాడు, లేకపోతే అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తున్నాడు. కాబట్టి బైబిల్లో ఉన్నాయి, అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి.